ఇన్ఛార్జిగా ఉన్న జీవీజీ నాయుడు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ చాలా కీలక పాత్ర పోషించింది అనే ఒక బలమైన చర్చ ఉంది. కొంతవరకు అది ఫ్యాక్ట్ కూడా. ఎందుకంటే టీడీపీ బలంగా తెలంగాణలో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, లోకేష్ల అభిమానులు కానీ, ఇంకా మాటకొస్తే జనసేన కూడా కాస్త ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గం ఇది. సో జూబ్లీహిల్స్లో ఈ ఫలితాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తోంది, తెలుగుదేశం పార్టీ ఎలాంటి రోల్ ప్లే చేసిందనే దాని మీద ఆ పార్టీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ నాయుడు జీవీజీ నాయుడు గారు వారితో మాట్లాడతారు. నాయుడు గారు నమస్తే అండి. ఏమనుకుంటున్నారు ఈ ఫలితాన్ని? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రతిసారి కూడా గతంలో టీడీపీ గెలిచింది. మాగంటి గోపీనాథ్ నాన్ లోకల్ అయినా కూడా ఘన విజయం సాధించాడంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కేవలం అది టీడీపీ ఓట్ బ్యాంక్ కాబట్టే. అయితే రానున్న కాలంలో టీడీపీ మెల్లమెల్లగా ఇక్కడ అధిష్టానం పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి లీడర్షిప్ తగ్గింది, కానీ ఓట్ బ్యాంక్ మాత్రం అలాగే ఉంది. ఉదాహరణకి ఈ ఎలక్షన్లో ప్రతి పార్టీ, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, తర్వాత బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కూడా ఎన్టీ రామారావు గారి పేరుని ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు గారిని పేరుని ప్రశ్నించారు. తర్వాత ప్రతి ర్యాలీలో టీడీపీ జెండాలు ఫోటోలు పెట్టుకుని తిరిగారు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ టీడీపీ క్యాడర్ ఎవరికైతే హెల్ప్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు అనేది చాలా స్పష్టంగా తెలిసిన విషయం ఇది. అదే విధానంగా మా అధిష్టానం కూడా మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. లాస్ట్ దాకా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది ఏం చెప్పలేదు. లాస్ట్ లో కూడా ఇచ్చి ఇవ్వనట్టు ఇచ్చారు. అంటే జస్ట్ వన్ డే బిఫోర్, అదే ఏదో వన్ డే బిఫోర్ ఏమన్నారంటే, బాబు గారు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వాళ్ళకి మద్దతు చేయండి అన్నారు. కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా లాస్ట్ వన్ డేలో చేసేది ఏం లేదు కాబట్టి మా లీడర్షిప్ కూడా అంత గమ్మునున్నారు. కానీ క్యాడర్ అప్పటికే దాదాపు క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డి మీద ఒక ప్రేమ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మాజీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మా కాంగ్రెస్కి సపోర్ట్లో మా టీడీపీ క్యాడర్ అందరు నిలబడ్డారు. అదే ఫలితం మీకు ఇవాళ కనిపిస్తూ ఉంది. ఏదైతే లీడ్ కాంగ్రెస్ తీసుకొని వెళ్తా ఉంది అది కేవలం అది టీడీపీ బలం అని. బీఆర్ఎస్ మీద ఎందుకు కోపం టీడీపీ క్యాడర్కి? బీఆర్ఎస్ మీద కోపం అనేది ఏం లేదండి. ప్రతిసారి కూడా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ బలంని చూపించుకోవాలంటే టీడీపీని తిట్టడం జరుగుతుంది. వాళ్ళు ప్రజా సంక్షేమం మీద ఫోకస్ చేయకుండా ప్రతిసారి ఒక భూతంని చూపించినట్టు చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తూ ఉంటారు. టీఆర్ఎస్కి నాకు తెలిసి ఉన్నది అది ఒకటే బలం. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడిని విమర్శించాలా, ఆయన మళ్ళా తెలంగాణకు వస్తే మనకి ఇక్కడ ఇంకా దక్కవ అనే టైప్లోనే వీళ్ళు వివరించారే తప్ప ప్రతిసారి ఒక హాట్ కామెంట్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అగేన్స్ట్ టీడీపీ, అదే వాళ్ళకి అగేన్స్ట్గా పనిచేసింది. ఇవాళ మేము ఓపెన్గా లేదు మీరు బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలని యాజ్ టీడీపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ లాగా నేను ఒక ప్రకటన చేసినా మా క్యాడర్ వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రతిసారి ఈ యాంటీ టీడీపీ ఏదైతే వీళ్ళు రిటారిక్ అంటారు ఇంగ్లీష్లో, ఏదైతే చేస్తూ ఉంటారో అది వాళ్ళకి అగేన్స్ట్గా పనిచేసింది వాళ్ళ. రైట్. దామోదర్ గారు.